ఝాన్సీ అయితే జయకృష్ణని బయటికి తీసుకుని వచ్చి ఇలా అంటూ ఉంటుంది, నీకు ఒక సలహా అడుగుతాను చెప్తావా జయకృష్ణ అని చెప్పి అంటుంది. ఏంటి మేడం అది చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో ఝాన్సీ అయితే నిన్ను ఉద్యోగంలో నుండి తీసిస్తే నువ్వు ఎలా బ్రతుకుతావా అని నేను ఆలోచిస్తున్నాను, తీసేయాలా వద్దా అని అడుగుతుంది. అదేంటి మేడం అలా అంటారు, నన్ను ఉద్యోగంలో నుండి ఎందుకు తీసేస్తారని చెప్పి అంటూ ఉంటాడు. మరి నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, ఆ చామంతిని తీసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళమని చెప్పాను కానీ నువ్వు మాత్రం వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో జయకృష్ణ అయితే లేదు మేడం, సార్ ఎప్పుడు మాకు బంజారా హిల్స్ దగ్గర దీని గురించే చెప్తున్నారు, ఈరోజు ఖచ్చితంగా తీసుకుని వెళ్తానులేండి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు జయకృష్ణతో ఇలా అంటూ ఉంటుంది ఝాన్సీ, ఈ రోజు కానీ నువ్వు చామంతిని ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళకపోతే నువ్వు ఈ ఉద్యోగంలో నుండి ఉండవు, నేను ఈ ఉద్యోగంలో నుండి పీకేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి ఝాన్సీ జయకృష్ణతో అంటుంది. దాంతో జయకృష్ణ అయితే సరే మేడం, ఈరోజు ఖచ్చితంగా చామంతిని ఫామ్ హౌస్కి తీసుకుని వెళ్తాను, ప్లీజ్ మేడం దయచేసి నా ఉద్యోగానికి ఏం చేయకండి అని చెప్పి ఝాన్సీని బతిమలాడుతూ ఉంటాడు. ఇక ఝాన్సీతో మాట్లాడాక జయకృష్ణ ఆఫీస్కి వచ్చి చామంతిని కలిసి, చామంతి మేడం మనకి ఒక పని చెప్పారు, ఇప్పుడు మన ఇద్దరం ఫామ్ హౌస్కి వెళ్ళాలి రా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో చామంతి అయితే సరే జయకృష్ణ సార్ పదండి సార్ వెళ్దాం అని చెప్పి చామంతి అయితే జయకృష్ణతో పాటు కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. దాంతో జయకృష్ణ అయితే ఎస్ ఇప్పుడు నేను అనుకున్నది సాధించగలను అని చెప్పి జయకృష్ణ అనుకుంటూ ఉంటాడు. ఇక జయకృష్ణ నుండి చామంతి ఎలా తప్పించుకోగలదు, ప్లీజ్ సబ్స్క్రైబ్.